వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా నియోజకవర్గం పులివెందులలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆయన వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రజా దర్బార్ నిర్వహించడంతో పాటు పలు వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం జగన్ బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందులకు చేరుకుంటారు. అనంతరం పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై వారి సమస్యలు, వినతులను స్వీకరిస్తారు. నవంబర్ 26వ తేదీన పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థానిక నాయకుడి వివాహ వేడుకకు హాజరవడంతో పాటు మరికొందరిని వ్యక్తిగతంగా కలుసుకుంటారు. బ్రాహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి అక్కడే అరటి రైతులతో మాట్లాడి వాళ్ళను పరామర్శించనున్నారు. పర్యటన ముగించుకుని 27వ తేదీన పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి బెంగళూరుకు బయలుదేరనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పులివెందుల్లోని క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సౌజన్య, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. అంటే రేపు, ఎల్లుండి 27వ తారీఖు, అంటే వరుసగా 3 రోజులు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలు అలాగే ప్రజా దర్బార్తో పాటు కీలక ప్రైవేట్ కార్యక్రమాల్లో జగన్ పాల్గొనున్నారు. పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనంలో కడప జిల్లాలోని పులివెందులకు చేరుకుంటారు. ఆయన సొంత నియోజకవర్గానికి పులివెందులకు చేరుకున్న అనంతరం క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై వారి సమస్యలను అలాగే వినతులను స్వీకరించే అవకాశం అయితే కనపడుతోంది. ఏదైతే గత కొద్ది రోజులుగా టీడీపీ విమర్శిస్తున్నట్లుగా నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఏదైతే పులివెందుల తమ టార్గెట్ అంటూ విమర్శిస్తూ టార్గెట్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందుల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. తరచూ పులివెందుల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఇక్కడికి వచ్చి స్థానికంగా ప్రజా దర్బార్ నిర్వహించడం, స్థానిక సమస్యలను వినడం తరచూ చేస్తున్నారు. ఏదైతే షెడ్యూల్ ప్రకారం రేపు ఆయన మధ్యాహ్నానికి పులివెందులకు చేరుకుంటారు. 25వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఏదైతే క్యాంప్ కార్యాలయంలోనే ఉంటారు. అంటే రేపు సాయంత్రం రాత్రి 7 వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం రాత్రి అక్కడే బస చేస్తారు. ఎల్లుండి ఉదయం 9 గంటలకు పులివెందులోని వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే వివాహానికి ఆయన హాజరు కానున్నారు. అక్కడి నుంచి బ్రాహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి అక్కడున్న అరటి రైతులతో ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఏదైతే ఈ అరటి రైతులది కూడా అంటే ఇటీవల కాలంలో ఈ తీవ్ర తుఫాన్లు అలాగే దిగుబడి తగ్గిపోవడంతో అరటి రైతులకు ఈ సంవత్సరం అంతా దాదాపుగా నష్టాలే, కష్టాలతోనే గడుపుతున్న పరిస్థితి. అరటి రైతు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. గతంలో టన్నుకు 13,000 నుంచి 15,000 వరకు అమ్మగా ఈసారి 4,000కు మించి ధర పరగడం లేదు అరటి. సో ఎగుమతులు కూడా జరగడం లేదు. స్థానిక వ్యాపారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈవెన్ సరుకు నిల్వ ఉంచేందుకు గోదాములు కూడా లేకపోవడం, ఎకరాకు 13 టన్నుల అరటి వచ్చే రైతుకు కేవలం ఈసారి 60,000కు మించి రాకపోవడం అన్నది ఇక్కడ కొంత అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఈ అరటి రైతుల పరిస్థితి చాలా అధ్వానంగానే ఉంది. సో తన సొంత నియోజకవర్గంలో అందుకే ఆయన ప్రత్యేకంగా అరటి రైతులతో ఆయన సమావేశం కానున్నారు. సో 25వ తారీఖు ఆయన పూర్తి స్థాయిలో, 25, 26వ తారీఖు పూర్తి స్థాయిలో ఆయన అరటి రైతులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడి వారి సాధక బాధలను తెలుసుకోనున్నారు. అనంతరం ఏదైతే 27వ తారీఖు తేదీన పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి బెంగళూరు పయననున్నారు. 3 రోజుల ఈ పర్యటన నేపథ్యంలో ఇటు పులివెందుల క్యాంప్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా ప్రజా దర్బార్లో ఆయన స్థానికంగా ఏదైతే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి అలాగే కడప జిల్లాకు సంబంధించి సమస్యలు ఆయన ప్రత్యేకంగా ప్రజలు ఆయనకు విన్నవించుకున్నారు. దానికి ఆయన అక్కడ మాట్లాడి వారి అక్కడికక్కడే ఆ సమస్యలు ఏమైనా ఉంటే, స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే ఆయన పరిష్కరించే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా పులివెందులో ఆయన
తరచూ పర్యటన అన్నది అధిక ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. ఎందుకంటే పులివెందుల తన సొంత నియోజకవర్గం కావడంతో పాటు తన ఏదైతే టీడీపీ టార్గెట్ గా చేస్తున్నటువంటి పులివెందులపై జగన్ ప్రత్యేక దృష్టి అయితే పెట్టారు. మొత్తం మీద అయితే 3 రోజుల పర్యటన అయితే ఇప్పటికే షెడ్యూల్ అయితే ఖరారైంది. దీనికి సంబంధించి 3 రోజుల పాటు ఆయన తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. సౌజన్య. థ్యాంక్ యూ హేమంత్. నేను ప్రశ్న అనుకున్నాను.